సో బిజినెస్ సైడ్ వెళ్ళినప్పుడు త్వరగా సక్సెస్ అవ్వాలి అనుకొని ఏదో ఒకటి స్టార్ట్ చేసేస్తుంటారు. ప్రాపర్ ప్లానింగ్ లేకుండా స్టార్ట్ చేసి లాస్లో వెళ్ళిపోతుంటారు. ఈ హడావిడిగా ఏదో ఒక బిజినెస్ చేసేద్దాము, స్టార్ట్ చేసేద్దాము, డబ్బులు ఉన్నాయి కదా అని. సో పేషెన్స్ ఒకటే ఉంటే సరిపోదండి. పానీపూరి బండే చూసుకోండి. సో రెండు బండ్లు దగ్గరగా ఉంటే ఒక బండి ఎప్పుడు మనకి ఫుల్ ఉంటుంది, ఇంకోటి కొంచెం నార్మల్గా నడుస్తూ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి తెలుసు ఏంటంటే వీళ్ళకి వచ్చే శాలరీ ఇంకా వాళ్ళకి జనరేట్ అయ్యే బిల్లింగ్ రెండింటికి మిస్ మ్యాచ్ ఉంటుంది. ఇతను ఎన్నైతే అవర్స్ వర్క్ చేస్తున్నారో ఈ అవర్స్కి కంపెనీ బిల్లింగ్ చూసుకుంటే ఇట్ విల్ డెఫినెట్లీ బీ 70 to 80% మోర్ దెన్ దట్. నేను చాలా మటుకు చూశానండి. బిజినెస్ స్టార్ట్ చేస్తారు, 3 months 4 months చూస్తారు అండ్ దెన్ దే క్లోజ్ ఇట్. 2 years ఐఎమ్ పుట్టింగ్ మై బ్లడ్ అండ్ సోల్ టు ఇట్ అని మీరు ప్రిపేర్ అయిపోయారు అంటే స్టార్ట్ చేయండి, లేదంటే ఇట్ ఈస్ నాట్ ఎ వైజ్ అడ్వైస్. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ధాత్రి టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫౌండర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మెట్టు రామ్ గారు. హలో సార్. హలో అండి, హౌ ఆర్ యూ? ఫైన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ టు. సో సార్, లైఫ్లో కొంతమంది చాలా వరకు ఇప్పుడు బిజినెస్ సైడ్ ఎక్కువ వెళ్తున్నారు, జాబ్స్ వైజ్ కాకుండా. సో బిజినెస్ సైడ్ వెళ్ళినప్పుడు త్వరగా సక్సెస్ అవ్వాలి అనుకొని ఏదో ఒకటి స్టార్ట్ చేసేస్తుంటారు. ప్రాపర్ ప్లానింగ్ లేకుండా స్టార్ట్ చేసి లాస్లో వెళ్ళిపోతుంటారు. సో ఆ లాస్లో నుంచి మళ్ళీ దాని నుంచి ఓవర్కమ్ అయ్యి మళ్ళీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి మళ్ళీ ఒక మంచి పొజిషన్కి రావాలంటే ఏం చేయాలి? షూర్. సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రాపర్ ప్లానింగ్ అండ్ గ్రౌండ్ వర్క్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ బేసిక్ గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో అది చేయరు. సో గ్రౌండ్ వర్క్ చేయక ఏంటంటే వాళ్ళు ఎక్స్టర్నల్ సోర్సెస్ చూస్తుంటారు. అంటే చుట్టుపక్కల ఏది హ్యాపెనింగ్గా ఉంది. చలో అందరూ రెస్టారెంట్, మోస్ట్లీ రెస్టారెంట్ బిజినెస్కి ఎక్కువ వస్తూ ఉంటారు, రైట్? సో అందరూ రెస్టారెంట్ చేస్తున్నారు, అందరూ సక్సెస్ అవుతున్నారు, సో మేము కూడా అయిపోతామేమో అనే దీంతో చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారో అది స్టార్ట్ చేసేద్దామని చూస్తారు ఇక్కడ. బట్ ఒక మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏదైతే చాలా అది మనం కన్సిడర్ చేయాల్సిన విషయం అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోర్ కాంపిటెన్సీ ఏంటి అనేది చూసుకోవాలి, రైట్? సో ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నాను అని అంటే అసలు నాకు వంట మీద అవగాహన ఉందా? సో నేను అసలు అంటే ఏంటి, వాట్ ఈస్ ద ప్రాసెస్ దట్ గోస్ బిహైండ్? లేదు నేను ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాను అనుకోండి, అసలు నాకు ట్రైన్ చేసే క్యాపబిలిటీ ఉందా లేదా? లైక్ నేను ఆ ఎక్స్ప్రెసివ్, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేవా? సో అలా మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోర్ కాంపిటెన్సీ అనేది ఏంటిదో చూసుకోవాలి. ఒకవేళ సపోజ్ ఇఫ్ ఐఎమ్ వెరీ గుడ్ విత్ మై కమ్యూనికేషన్, నాకు కమ్యూనికేషన్ బాగా ఉంది కాబట్టి మేబీ నేను ఒక బిజినెస్ ఆలోచిస్తే అది కమ్యూనికేషన్కి సంబంధించి ఆలోచిస్తాను నేను, బికాస్ నా కోర్ కాంపిటెన్సీ అక్కడ ఉంది. సపోజ్ నాకు వంట బాగా వచ్చు, లేకపోతే నాకు ప్రాసెస్ మీద చాలా నాలెడ్జ్ ఉంది, నేను ఆ బిజినెస్ వైపు చూడొచ్చు. సో అలా కోర్ కాంపిటెన్సీ చూసుకొని దిగితే అది వేరు. ఈ హడావిడిగా ఏదో ఒక బిజినెస్ చేసేద్దాము, స్టార్ట్ చేసేద్దాము, డబ్బులు ఉన్నాయి కదా అని కోర్ కాంపిటెన్సీ ఉందా లేదా చూసుకోకుండా స్టార్ట్ చేస్తే మేజర్ ఫెయిల్యూర్ అక్కడ వస్తుందండి. పాయింట్ నెంబర్ 1 అది. సో మళ్ళీ ఇంకొక రీజన్ ఏంటంటే చాలా మంది స్పెషల్లీ ది కరెంట్ జనరేషన్ రెస్ట్లెస్ అయిపోతా ఉంటారు. ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయగానే డబ్బులు కనిపించేయాలి, లైక్ యూనో బిజినెస్ అప్ అండ్ రన్నింగ్, పెట్టిన 1 month 2 months 3 months నాకు వచ్చేయాలి డబ్బులు అని, లేకపోతే ఫుల్ డబ్బులు వస్తూ ఉండాలి అనేసి ఈ థాట్ ప్రాసెస్ లో స్టార్ట్ అవుతారు. కానీ ఏ బిజినెస్ కన్నా సరే ఆన్ అన్ యావరేజ్, లైక్ ఇఫ్ యూ సీ, మనకి అట్లీస్ట్ ఒక 1 year కానీ 2 years కానీ మనకు ఒక బఫరింగ్ టైం అనేది ఉంటుంది. ఈ 1-2 years ఏంటి అని అంటే మనకి ప్రాసెస్ అర్థం కావడానికి, మనకి మార్కెట్ అర్థం కావడానికి, సో మనం ఏమిటి మిస్టేక్స్ ఏం చేస్తున్నామో వీటిని రెక్టిఫై చేసుకోవడానికి, వీటన్నిటికీ టైం పడుతుంది. ఇదన్నీ కరెక్ట్ గా అవుతూ ఉంటే దెన్ మనకి ట్రాక్ లోకి వస్తుంది, బిజినెస్ అనేది ట్రాక్ లోకి వస్తుంది. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీ షుడ్ హ్యావ్ పేషెన్స్ అనమాట. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అంటే పేషెన్స్ లేదు అని అంటే ఐ విల్ బెటర్ సజెస్ట్ నాట్ టు కమ్ ఇన్ టు బిజినెస్, బికాస్ ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్. సో పేషెన్స్ ఒకటే ఉంటే సరిపోదండి. మనం సరే ఇప్పుడు మీరు అన్నట్టు లాస్ లోకి వెళ్తుంది బిజినెస్, ఎందుకు వెళ్తుంది అనే ఒక రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకోవాలి మనము. సో ఆ రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకుంటే దట్ ఈస్ వెన్ వీల్ అండర్స్టాండ్ మనం చేసే మిస్టేక్స్ ఏంటి, అకార్డింగ్లీ ఏంటంటే వీ కెన్ టేక్ స్టెప్స్ అనమాట దానికి సంబంధించి. సమ్ టైమ్స్ చాలా కొంతమంది అందరు తిరిగే ప్లేసెస్ లో మంచి ప్లేసెస్ లోనే పెడతారు, బట్ స్టిల్ అప్పటికి వాళ్ళకి ఆ బిజినెస్ అవ్వదు. పక్కన అన్ని అవుతుంటాయి, బట్ వాళ్ళకి ఎందుకు అవ్వదు అంటే వాళ్ళు చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే దీంట్లో మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉంటాయండి. మీరు చెప్పినట్టు మనం చూస్తూ ఉంటాము, యాజ్ బేసిక్ యాజ్ ఒక పానీపూరి బండే చూసుకోండి.
సో రెండు బండ్లు దగ్గరగా ఉంటే ఒక బండి ఎప్పుడు మనకి ఫుల్ ఉంటుంది, ఇంకోటి కొంచెం నార్మల్ గా నడుస్తూ ఉంటుంది. మళ్ళీ రెండు వాకబుల్, రెండు రోడ్ సైడే. లైక్ వాళ్ళు టార్గెట్ చేసే కస్టమర్స్ కూడా సేమ్. సో అయినా కూడా ఎందుకు ఇలా అవుతుంది అని అంటే దేర్ ఆర్ వేరియస్ ఆస్పెక్ట్స్ విచ్ కమ్ ఇన్ టు పిక్చర్. ఒకటి ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండి. సో ఒక కస్టమర్ నా దగ్గరకు వచ్చినప్పుడు ద వే ఐ రిసీవ్ ది కస్టమర్, ది కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ గివ్ టు అ కస్టమర్, ఇలాంటివి ఇట్ కమ్స్ ఇన్ టు పిక్చర్. యాజ్ సింపుల్ యాజ్ ఒక కస్టమర్ రాగానే సపోజ్ ఇఫ్ ఐ స్మైల్ అండ్ ఆస్క్ సార్ బాగున్నారా లేకపోతే వాట్ ఎవర్, అండ్ ది అదర్ పర్సన్ ఇస్ నాట్ డూయింగ్ ఇట్, వాడు టేస్ట్ బాగా ఇచ్చినా నా దగ్గరికి వస్తాడు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ది పర్సనల్ ర్యాపో. సో ఈ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఆర్ ది ఓవరాల్ ఫీల్ దట్ వి గివ్. సమ్ టైమ్స్ అంబియన్స్ వేరియేషన్ వస్తూ ఉంటుంది. లైక్ రెస్టారెంట్స్ అన్ని పక్కనే ఉంటాయి, బట్ దెన్ చూసుకునేసరికి ఏంటంటే ఒక రెస్టారెంట్ మేబీ అంబియన్స్ ఇస్ టూ గుడ్, ది అదర్ అంబియన్స్ మే నాట్ బి అప్ టు మార్క్. సో అంబియన్స్ అవ్వచ్చు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వచ్చు, ది ఫుడ్ టేస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ పర్టెనింగ్ టు రెస్టారెంట్, సో ఫుడ్ టేస్ట్ ఆర్ ది ప్రోడక్ట్ సర్వీసెస్ మనం ఇచ్చేదాని క్వాలిటీ, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కమ్ ఇన్ టు పిక్చర్. అయితే అన్ని కరెక్ట్ గా ఉంచుకోలేం కాబట్టి ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలి అని అంటే మనం చూసుకోవాల్సింది ఏంటిది అని అంటే ఆ పర్టికులర్ కేటగిరీ దేనికైతే వాళ్ళు సర్వ్ చేస్తారో వాళ్ళకి కావాల్సింది ఏంటిది. సపోజ్ నేను సర్వ్ చేసే బిజినెస్ కేటగిరీకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు రోడ్ సైడ్ పానీపూరి వాడు, అది రోడ్ సైడ్ కానీ చిన్న హైజీన్ ఫ్యాక్టర్ కొంచెం ఎన్హాన్స్ చేశాడు అనుకోండి, అందరికీ తెలుసు రోడ్ సైడ్ ఇస్ నాట్ హైజీన్, బట్ ఇఫ్ హీ సేస్ నాది హైజీన్ పీపుల్ విల్ కమ్. సో గివ్ దట్ ఎక్స్ట్రా బిట్ ఆఫ్ పర్క్స్ టు పీపుల్, దట్ ఈస్ వెన్ వాళ్ళు రావడానికి మనకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళకి జీరో నాలెడ్జ్, ఏ బిజినెస్ పెట్టాలి, పెట్టాక ఎలా చేయాలి ఏంటి అనేది, అలాంటి వాళ్ళు ఎలా తెలుసుకోవాలి అసలు ఈ బిజినెస్ గురించి? సో బేసిక్ గా ఒక బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నారంటే యాజ్ ఎ సెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకొని వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెసెస్ ఏంటి. వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ని దృష్టిలో పెట్టుకొని నేను ఏ బిజినెస్ కి సరిపోతాను అని వాళ్ళు ఫస్ట్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఈ బిజినెస్ నాకు కరెక్ట్ అని వాళ్ళకి అనిపించిన తర్వాత బిజినెస్ మీద రీసెర్చ్ చేయాలి వాళ్ళు. అంటే ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ రన్ చేయాలంటే వాట్ ఆర్ ది బేసిక్స్ దట్ ఐ నీడ్ టు నో. సో ఈ బేసిక్స్ అన్ని ఉన్నాయి సరే. నెక్స్ట్ వాట్ కాంప్లికేషన్స్ మే అరైజ్. సో చాలా మంది ఏంటంటే కాంప్లికేషన్స్ అవి ఏంటి చూసుకోకుండా సింపుల్ క్యాల్కులేషన్ వేస్తూ ఉంటారు. సడన్ ఇప్పుడు కూర్చొని ఉన్నాం మనము, కూర్చొని ఉండి మనం ఏంటంటే సపోజ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి తెలుసు ఏంటంటే వీళ్ళకి వచ్చే శాలరీ ఇంకా వాళ్ళకి జనరేట్ అయ్యే బిల్లింగ్ రెండిటికి మిస్ మ్యాచ్ ఉంటుంది, రైట్? అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనుకుంటాడేమో ఏంటి సపోజ్ ఒక యావరేజ్ గా ఒక 6 lakhs per annum ప్యాకేజ్ ఉన్న పర్సన్ చూసుకుంటే అతనికి సంవత్సరం మొత్తం మీద 6 lakhs వస్తున్నాయి. కానీ ఇతను ఎన్నైతే అవర్స్ వర్క్ చేస్తున్నాడో ఈ అవర్స్ కి కంపెనీ బిల్లింగ్ చూసుకుంటే ఇట్ విల్ డెఫినెట్లీ బి 70 to 80% మోర్ దెన్ దట్. 70 to 80% టైమ్స్ బేసిక్లీ ఐ మీన్ టు సే. సో అంత ప్రాఫిట్ మార్జిన్ చూసేసరికి వీళ్ళకి ఒక థాట్ వచ్చేస్తుంది ఏంటి అంటే అరే ఎవరికో నేను వర్క్ చేసి నేను ఈ సాఫ్ట్వేర్ అంతా నేను డెవలప్ చేసి ఇలా చేసే కంటే నేనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని దాని మన సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసేస్తారు. కానీ ఇక్కడ వాడు ఆలోచించాల్సింది ఏంటిది అని అంటే నాకు ప్రాజెక్ట్ రాకపోతే ఈ రీసోర్సెస్ కి నేను శాలరీస్ ఎక్కడి నుంచి ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రాజెక్ట్ రావాలంటే నేను రీసోర్స్ చూపించుకోవాలి. సో రీసోర్సెస్ ని నేను హైర్ చేసుకొని ప్రాజెక్ట్ రాక ఈ బర్డెన్ ఇవన్నీ ఆలోచించకుండా సింపుల్ క్యాల్కులేషన్స్ చేసుకొని ఒక 2-3 ఫ్రెండ్స్ కలిసి చలో స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసేస్తారు. సో అలా కాకుండా ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే ఏదన్నా కానివ్వండి గ్రౌండ్ వర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ది బిజినెస్ మోడల్ వర్క్స్ అది కూడా చేయడం ఇంపార్టెంట్ మనకి. సో బిజినెస్ మోడల్ మీద మనం గ్రౌండ్ వర్క్ చేయకుండా ఏదో ఉన్న నాలెడ్జ్ తోటి స్టార్ట్ చేసేసి ఇన్వెస్ట్ చేసి నేను చాలా మటుకు చూసానండి బిజినెస్ స్టార్ట్ చేస్తారు 3 months 4 months చూస్తారు అండ్ దెన్ దే క్లోజ్ ఇట్. బట్ 3-4 months ఇస్ స్టిల్ టెస్టింగ్ పీరియడ్, దట్ ఈస్ ఇనిషియల్ స్టేజ్. సో యూ షుడ్ బి ప్రిపేర్డ్. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అని అంటే 2 years ఐఎమ్ పుట్టింగ్ మై బ్లడ్ అండ్ సోల్ టు ఇట్ అనేసి మీరు ప్రిపేర్ అయిపోయారు అంటే స్టార్ట్ చేయండి, లేదంటే ఇట్ ఈస్ నాట్ ఎ వైజ్ అడ్వైస్. ఓకే. సో బిజినెస్ అంటే ఫస్ట్లీ గ్రౌండ్ వర్క్ చేయాలి, తర్వాత మెంటల్ గా ఫిక్స్ అయిపోవాలి. అంటే ఒక 2 years ఖచ్చితంగా నేను దీంట్లో పెట్టాలని గివ్ అప్ ఇవ్వకుండా ఫిక్స్ అయిపోయి బిజినెస్ పెడితేనే సక్సెస్ అవ్వగలుగుతారు. ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.